నిన్న గోంగూర పచ్చడి చేద్దామని బాగు చేశాను కదా, ఈ గోంగూరని నిన్ననే ఇలా మగ్గించి పక్కన పెట్టుకున్నాను. పచ్చడి ఈరోజు చేస్తున్నాను. నూనె పెట్టాను కదా, నూనె మరిగింది, వేడెక్కింది. జీలకర్ర, పొట్టు మినపప్పు, ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి, బయట చల్లగా వర్షం పడుతుంది కదా, ఇలా గోంగూర పచ్చడి చేసుకుని చక్కగా తింటే భలే ఉంటుంది. వేడివేడి అన్నలో కొంచెం నెయ్యి వేసి గోంగూర పచ్చడి వేసి తింటే సూపర్ ఉంటుంది కదా. ఇక పోపు అలా వేగిపోయింది కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, పెద్ద వెల్లుల్లిపాయలు రెబ్బలు గుళ్ళేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగో పోపు అంతలా మిక్సీ జార్లో వేసాను కదా, ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇది సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు. అదిగో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు గోంగూర వేయాలి. ఇందులో గోంగూర వేసి కూడా ఒక పట్టు పట్టేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. పచ్చడి మిక్సీ పట్టేసాను. ఇది పోపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగింది, ఇందులో కొంచెం ఇంగు వేస్తాను. గోంగూర పచ్చడి రెడీ. పోపు అది వేసి కలిపేసాను. లైక్